ఈ మధ్య కాలంలో మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల దంపతుల్లో కానీ మహిళల్లో కానీ ఎన్నో రకాల కొత్త కొత్త ప్రాబ్లమ్స్ని మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం చూస్తుంది ఏంటంటే వేళ కాని వేళల్లో భోజనం చేయటం, నిద్ర సరిగ్గా లేకపోవటము, అనేక రకాల షిఫ్ట్లో వర్క్ చేయటం, ఇవాళ పగలు వర్క్ చేస్తే రేపు రాత్రంతా పని చేయటము, అండ్ అలాగే మన డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, వీటన్నిటికీ కూడా స్త్రీలు కూడా అలవాటు పడిపోవటము, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండటం, అండ్ సోషల్గా యాక్టివిటీ సరిగ్గా లేకపోవటం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళటము, ఇవన్నీ కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అయితే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మన లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాపర్గా ఉండాలి అని అంటే మనం వీటి నుంచి దూరంగా ఉంటాం. అంటే డ్రగ్స్, ఆల్కహాల్ నుంచి దూరంగా ఉంటాం. ఒక ఆరోగ్యకరమైన జీవన శైలిని రూపొందించుకోవటం, ప్రాపర్ వ్యాయామం కావాలి, బ్యాలెన్స్డ్ డైట్ కావాలి, రాత్రిపూట ప్రాపర్ నిద్ర 7 నుంచి 9 గంటల వరకు ఎవరికైనా కూడా చాలా అవసరము. డిప్రెషన్ అవన్నీ లేకుండా ఉండడానికి సోషల్గా మిగతా వాళ్ళందరితోనూ కూడా కలవటం, ఓన్లీ ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్స్లోనో ఓన్లీ వాట్సాప్లోనో మెసేజ్లు చేసుకోవటం కాకుండా మాట్లాడటంలో కూడా ఇవన్నీ డిప్రెషన్ తగ్గించుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. అట్లాగే మనం సిస్టమ్ దగ్గర కానీ అలాగే స్క్రీన్ టైం ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంత మంచిది. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు దాన్ని అట్లీస్ట్ 1 గంట 2 గంటల ముందన్నా ఆపేయటం వల్ల నిద్ర అది మంచిగా పట్టడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఇవన్నీ టిప్స్ పాటిస్తా మనం ఆరోగ్యకరంగా ఉంటే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకునే అవకాశాలు చాలా ఉంటాయి కదా.